ఎవరు ఎంపీ ఎవరు ఇక్కడ? అవినాష్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి. ఇక్కడ అవినాష్ రెడ్డి అండి. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశారు? మనకు ఫలానా అవసరం అని కంచి పులివెందులకు వెళ్ళాల్సి అవసరం లేదు. సపోజ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనం ఒక మాట చెప్పి లెటర్ ఇచ్చేసినా కూడా ఫలాంది చేసే సౌలభ్యం అయితే అతను చేస్తున్నాడు. ఇంతవరకు అభివృద్ధికి ఆయన కూడా ముందుండి చేపించంటాడు. ప్రజల సమస్య తీర్చాడు. జమ్మూరులో ఎంపీగా అవినాష్ రెడ్డి గారు సారా ఎంపీగా బాగా డెవలప్మెంట్ చేసినాడు. మీ ఎంపీ ఎవరు ఇక్కడ? వైఎస్ అవినాష్ రెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగుంది. ప్రతిరోజు కూడా చాలా పొద్దున్నే ఉదయం వచ్చేసి ప్రజలతో మమేకం అయిపోతాడు. మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆయన చాలా బాగా చేస్తున్నారు. తమ్ముడిగా ఆయన మాకు ఎంపీగా. ఆబ్వియస్ గా అవినాష్ రెడ్డి సార్ పొద్దున్నే 5 o'clock నుంచి ఎవరు కూర్చోరు. నేను అలాంటి మనిషిలో చూశాను. అవినాష్ అన్న ఏ పేదవాడైనా సరే నాకు ఈ అవసరం ఉందని చెప్పి వాళ్ళ గడప దగ్గర పొద్దున్నే వెళ్ళి నుంచుంటే తప్పకుండా ఆ పని చేస్తారు. అఖండ మెజారిటీతో మన అవినాష్ సారే గెలుస్తారు. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారు ఆయన గెలిచినాక ఎవరికి ఏ అవసరం వచ్చినా సీకట్లో 3 గంటలకు లేచి రెడీ అయ్యి 4 గంటలకు ఆయన ఇంటికాడికి ఎవరు పోయినా ఏమి అవసరం ఉండిపోయినా చిన్నోడు పోని పెద్దోడు పోని ఎవరికైనా పలుకుతాడు. ఓర్పుగా వింటాడు. విన్నాక ఒక పేపర్ రాసుకుంటాడు. ఎంపీ మళ్ళీ పిఏకి చెప్తాడు ఇది మతికి చెయ్యి పలానోళ్ళది ఇది చేయాలని. ఇంతవరకు దేశ చరిత్రలో ఇట్లాంటి ఎంపీగా ఉండే మనిషి ఈ విధంగా చీకట్లో 4 గంటలకు లేచి ప్రతివానికి అందుబాటులో ఉండే ఎంపీ గారైతే ఎవరు లేరు, రారు, రాబోరు. ఈసారి షర్మిలా నమ్ముతారా అవినాష్ రెడ్డి గారు నమ్ముతారా? అవినాష్ రెడ్డి గారిని నమ్ముతారు. ఎందుకని? ఆయన లోకల్ గా ఉంటాడు, ప్రతి వారితో కలుస్తాడు. ఎవరైనా సామాన్యుడు పోయినా ఆయన రెస్పాండ్ అవుతాడు. అవినాష్ రెడ్డి గారి మీద నమ్మకం ఎందుకంటే ఒకటండి, ఏదైనా సరే ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఫలానా అవసరం ఉందని వెళ్ళిపోతే అది పార్టీ అని చూడరన్నమాట. అనుకోకుండా కూడా చేస్తూ ఉంటుంటారు. ప్రజా దర్బార్ మీద మీ స్పందన ఏంటి? స్పందన ఏముంది, మేము ఫ్యాన్కు గెలిపించాలని మేమే విన్నాం, గెలిపించుకోవాలని విన్నాం. మంచి క్యారెక్టర్ బాగా చేస్తున్నాడు. ఎంతమంది పోటీ చేసినా గుంపులుగా వచ్చినా గెలిచేది అవినాష్ రెడ్డి. అవయ్యా మాకు నాయకుడు చేసినాడు కాబట్టి చెప్తాను. అభివృద్ధి పనులు చేశాడు. రోడ్లు వేసాం, డ్రైనేజ్ చేశాడు, అన్ని చేశాడు. 3 మాటలు ఎంపీగా ఆయన 2 సార్లు గెలిచాడు. ఇది 3వ సారి. ప్రజాక్షేత్రంలో వచ్చేసి ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఉంటూ ప్రజా సమస్యలు వచ్చి పరిష్కారం చేస్తూ మరి ఏ చిన్నది జరిగినా మేము మార్నింగ్ 4:30 లోపల అక్కడికి వెళ్ళిపోతే పులివెందులకి సార్ కలిసి మాకు ఏం కావాలన్నా అది తప్పకుండా మేము లెటర్ రాసిచ్చి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి వచ్చినామంటే మళ్ళీ పిఏ ద్వారా మాకు ఫోన్ చేసి ఈ పని అయిపోయిందా మీకు అని కనుక్కునేంత వరకు కూడా అంత బాగా చేస్తారు ఆయన. అవినాష్ గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అవినాష్ సార్. చాలా మంచి వ్యక్తి. ఎక్కడ గర్వం అనేది ఉండదు. మనస్ఫూర్తిగా నవ్వుతారు. ఏదైనా సరే ఏ సహాయం అడిగినా సరే చేస్తారు. అవినాష్ రెడ్డి అంత ఉత్తముడు ఎవరు ఉండవోరుడు కా. సామాన్యుడికి కావాల్సింది రాజకీయ నాయకుల దగ్గరికి పోతే వాళ్ళ రెస్పాన్స్ ఉంది. అంతేగాని వాళ్ళ కోసం మనం ఎదురు చూసేందుకు మన కోసం వాళ్ళు ఎదురు చూసే నాయకుని ఎవరైనా. అవినాష్ రెడ్డి గారు అయితే లోకల్గా ఉండే వ్యక్తి. అది ప్రజలకు నమ్మకం. ప్రజా దర్బార్ మంచిది కదండి. మీకు అక్కడ పులివెందులకు పోయి కలిసి దానికంటే ఇక్కడ ప్రజా దర్బార్కి వస్తే కానీ ఏదైనా మనం అడగాలన్నా నిలదీయాలన్నా ఇక్కడే నిలదీయచ్చు. అవినాష్ గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే ఆయన మంచి వ్యక్తి, మేము నమ్మినాం. షర్మిలా గారిని నమ్ముతారా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని నమ్ముతారా? అవినాష్ రెడ్డిని. ఈయన అట్లా కాదు, స్వచ్ఛతంగా ఆయన సొమ్ము తిన్నేళ్ళకు ఎవరికైనా కానీ తిన్నామని అభిమానం ఉంటే నాకు ఓటు వేయండి అని పఠానుబయలుగా పలగొడుతున్నాడు. గత 5 సంవత్సరాల సెంచరీ ప్లేవుడ్ ప్యానల్స్ అని చెప్పేసి మన సెంచరీ ప్లేవుడ్ ప్యానల్స్ దాదాపు 1,000 కోట్ల రూపాయలతో బద్వేల్ దగ్గర గోపురం దగ్గర వచ్చేసి దాదాపు 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఘనత కూడా ఆయన యొక్క క్షేత్రస్థాయికి తీసుకొచ్చినటువంటిది. ప్రతి మనిషితో వీరు బీద వాళ్ళే వాళ్ళు మా వాళ్ళు కాదే అనేది ఏం లేదు. ప్రతి మనిషితో మాట్లాడతారు. వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు? చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, చాలా మంచోడు అసలు ఆయన. అవినాష్ సార్ మన ఫ్యామిలీని ఆదరిస్తున్నారు. సో తప్పకుండా ఎంపీగా అవినాష్ సారే వస్తారు. తప్పు చేయడు, ప్రజలకు చేస్తాడు, ప్రజలతోనే జీవిస్తాడు, ప్రజల కోసమే సస్తాడు. ప్రత్యేక హోదా కోసం మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తారు. 100% ప్రజల సపోర్ట్ ఉంటుందని. ఆయన మంచి మనిషేనండి వ్యక్తిగతంగా. మీకు అందుబాటులో ఎవరు ఉండారంటే అతనే. షర్మిలా నమ్ముతారా అవినాష్ గారిని నమ్ముతారా? అవినాష్ రెడ్డిని నమ్ముతాం. ఇక్కడ ఎంపీ సార్ తప్ప అవినాష్ రెడ్డి తప్ప ఎవరే కానీ రాలేరు. కొదమ్మలకు ఎవరికి డిపాజిట్లు గుర్తు దక్కవు. అంతా అవినాష్ రెడ్డి పథకాలను దీన్ని కడుపు నింపుకున్నారు. ఖచ్చితంగా ఓటేస్తారు. ఇప్పుడు ప్రజా దర్బార్లు వచ్చేసి అనేక మంది సమస్యలు అంటే అధికారులు పలకనటువంటి అధికారులు దాదాపు వచ్చేసి నాకు తెలిసి సమస్యలు కూడా ఆయన దగ్గర ప్రజా దర్బార్లో పోయినాయంటే ఖచ్చితంగా మటుమాయమైనటువంటి అవకాశాలు. ఆయన పీరియడ్లో వచ్చేసి మంచి పరిపాలన అందించాడు. చూడండి, ఇదిగోండి చూడండి, చూడండి బాబు ఆయన ఎట్లుంటారో చూడండి. రాష్ట్రంలోనే ఎంపీ లేడు. బంపర్ మెజార్టీతో మేము గెలిపించుకుంటాము. అటువంటి వాళ్ళని మేము ఎట్లా పోగొట్టుకుంటాము? బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటాం. ప్రజా దర్బార్ మీద మీ స్పందన ఏంటి?
ఇట్స్ ఎ పర్ఫెక్ట్ థింగ్ తెలుసా. అవినాష్ గారు ప్రజా దర్బార్లో ఇవన్నీ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఆయన అందుబాటులో ఉన్నాడు. 4 గంటలకు పోతే చీకట్లోనే ఇంటి దగ్గర 7 గంటల వరకు అందరికి అపాయింట్మెంట్ ఇస్తాడు. చిన్నోనికి పెద్దోనికి ఎంపీ గారు అట్లా రాష్ట్రంలో ఏ ఎంపీ గారు అట్లా దొరకరు. ఎవరు గెలుస్తారు? వైఎస్ అవినాష్ రెడ్డి గారే గెలుస్తారు, భారీ మెజారిటీతో గెలుస్తారని మనం ఇక్కడ చూస్తున్నాం కనుక ఎవరి మంత్ ఏదో ఒక టైంలో ఇక్కడ రావడము చేయడము, ఫలానా అవినాష్ రెడ్డి గారు వస్తున్నారు చేస్తున్నారంటే అనేది ప్రజా దర్బార్కు ఇట్లా జనాలు ఏదైనా ఉన్నా ఎమ్మెల్యేతో కాని పనులు కూడా అతనితో చేయించుకోవడం. అవినాష్ రెడ్డి గారు గెలుస్తారండి, ఇక్కడ అవినాష్ రెడ్డి అవుతాడండి ఎంపీగా. ఈసారి షర్మిలను నమ్ముతారా అవినాష్ రెడ్డి నమ్ముతారా? అవినాష్ రెడ్డి నమ్ముతారు. షర్మిలాని ఎవరు నమ్ముతారు? అవినాష్ రెడ్డినే నమ్మేది. షర్మిలాని ఎవరు నమ్మరు, ఎవరు ఓటేరు. చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే అందరినీ కూడా పలకరించేటువంటి వ్యక్తి. అవినాష్ రెడ్డినే నమ్ముతాం 100% నమ్ముతాం. మరి ఈసారి మీరు షర్మిలను నమ్ముతారా అవినాష్ రెడ్డిని నమ్ముతారా? అయ్యో గెలిచేది అవినాష్ సారు, నిర్మోహమాటంగా మేము చెప్తున్నాము. అవినాష్ సారే ఎంపీగా అవుతారు. ఇప్పుడు ఆయన వచ్చేసి మంచి పరిపాలన దక్షుడు అని చెప్తాం, ఎందుకంటే గతంలో చూసాం, చాలామంది చూసాము. అదేవిధంగా పరిపాలన వచ్చేసి ఇంట్లో దగ్గరగా వెళ్ళి ప్రజల దగ్గరగా వెళ్ళి సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి దాదాపు రాజకీయాలు కనిపించరు. ఆయనకు ఎవరు లేకుండా డైరెక్ట్ కార్యకర్తలు లీడర్లు ఆయనకు అందుబాటులో ఉండారు. ఆయన పలుకుతాడు. అవినాష్ రెడ్డి అరకుడు. అవినాష్ రెడ్డి గెలుస్తాడు, 3 లక్షలతో గెలుస్తాడు అవినాష్ రెడ్డి. కావాలంటే మళ్ళీ నువ్వు వచ్చి నాతో కలిసి వచ్చేది అవినాష్ రెడ్డి ఖచ్చితంగా. వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అవినాష్ రెడ్డి కూడా మాకు నా తమ్ముడు అనుకుంటా. నేను నాకంటే చాలా చిన్నోడు, తమ్ముడు అనుకుంటా. చాలా సౌమ్యుడు, చాలా మంచోడు. వాళ్ళు ఎంత మర్యాద ఇస్తారు అంటే వీళ్ళు అసలు ఆ ఇంట్లో ఎడుగురి సంధింటి ఇంట్లో ఆడ మనుషులుగా ఎట్లా పుట్టినాయో అయ్యి దానికే తెలియాల. ఏం అవసరం వచ్చి అవసరమైతే చేపిస్తున్నాడు. ఢిల్లీకి పోయి ఆయన ఈ రైతులకు ఆయన చేస్తున్నాడు, చేపించగలుగుతాడు. ఆయన ఏ స్వార్థం లేదు, ఆయన కోసం ఏమి చేసుకోడు. ఏమున్నా ప్రజల కోసం చేసేవాడే, దాంతో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ చర్చిలు కట్టుకోలేని వాళ్ళకు ఆయన ప్రత్యేకంగా పోయి డబ్బులు సాయం చేసిస్తున్నాడు. నువ్వు అడిగినావు, నీ స్థితిగతులు కనుక్కుంటే ఎంతమంది సాయం చేస్తాడు.